శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. ఈ రోజుల్లో మనం వార్తాపత్రిక తీసిన వార్తలు విందామని చూద్దామని ఏ టీవీ పెట్టుకున్నా, రేడియో పెట్టుకున్నా, ఇంటర్నెట్లో విన్నా, కనీసం ఒక్క వార్త అయినా అతి కోపం వల్ల ఏదో అనర్థం జరిగిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకు బయటి ప్రపంచానికి తెలిసేవి చాలా కొంచెము, తెలియకుండా గృహహింస రూపంలోనో లేకపోతే మరొక రూపంలోనో జరుగుతూ ఉండేవి. ఆ కోపం వల్ల ఎక్కడ లేని అహంకారం బుసలు కొట్టి విపరీతమైన పోకడలతోటి మానసిక శారీరక ఆరోగ్యాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఎదుటి వాళ్ళని భయభ్రాంతుల్ని చేస్తూ వాళ్ళ జీవితాన్ని నరకం చేసే వాళ్ళకు కూడా ఈ లోకంలో కొదవలేదు. అలాంటప్పుడు మనకు తెలియకుండానే మనకు మనమే అన్యాయం చేసుకుంటున్నాము అన్న విషయం మనకి అర్థం కావడం లేదు అని జాలి పడుతున్నారు సుభాషితకారులు. ఎందుకంటే చెప్పడము, ఒక మంచి విషయం ఏదైనా తెలిస్తే దాన్ని నలుగురితో పంచుకోవడం అనేది మన సనాతన భారతీయ ధర్మంలో ఒక మంచి భాగం. అందుకే కోపం వచ్చినప్పుడు మన మెదడులో, గుండెలో, అలాగే శరీరంలోని ఇతర ప్రముఖ ముఖ్యమైన అవయవాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, దానివల్ల మానసికంగా శారీరకంగా ఎంత కష్టపడతాము, ఎన్ని రకాలుగా అది లోపల చెదలు తిన్నట్టు తినేస్తుంది ఆ కోపం మనిషిని అని తెలిసిన వాళ్ళు. కాబట్టి మన మహర్షులు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళు. వారంటే మహర్షులు కాబట్టి వారి కోపం వల్ల లోకానికి మేలే జరిగేది. విశ్వామిత్రులు, దూర్వాసులు, మహర్షులు ఇలాంటి వారిని కోపానికి ప్రతిరూపాలుగా చెప్తారు. కానీ వారి కోపం లోకానికి మేలుగానే పరిణమించింది. మరి మనిషి కోపం, మామూలు మనిషి కోపం ఏమవుతుంది? తనను దహిస్తుంది, వేరే వాళ్ళను కూడా దహిస్తుంది. ఆ విషయాన్నే ఇలా చెప్తూ ఉన్నారు సుభాషితకారులు. తుల్యం పరోపతాపిత్వం క్రుద్ధయోః సాధునీచయోః నదాహి జ్వలతోర్భేదః చందనేంధనయోః క్వచిత్. తుల్యం పరోపతాపిత్వం క్రుద్ధయోః సాధు నీచయోః. క్రుద్ధుడు అయినవాడు సాధువా లేకపోతే నీచుడా, దుర్మార్గుడా అనేది కోపం చూడదు. ఇద్దరిని ఒకేలాగా దహిస్తుంది, మనసుని ఒకేలాగా దహిస్తుంది, శరీరం పైన ఒకేలాంటి ప్రభావం చూపిస్తుంది. ఎలాగా అంటే అగ్ని చందనపు కర్రనైనా కూడా, అలాగే తుమ్మకర్రనైనా కూడా ఒకే విధంగా దహిస్తుంది. అయ్యో ఇది చందనపు కర్రే, దీన్ని దహించకుండా వదిలేస్తే ఇది కాస్త ఉండిపోతుంది కదా, నలుగురికి ఉపయోగపడుతుంది కదా అని అనుకోదు. అంటుకుంది అంటే దహిస్తుంది, తన పని తను చేసుకొని పోతుంది. కోపం కూడా అలాంటిదే. మనం ఇందాక అనుకున్న విశ్వామిత్ర మహర్షి వారి చరిత్రనే మనం తీసుకుంటే, వశిష్ఠ మహర్షి మీద కోపంతో ఆయన ఎంతో తపస్సు చేసి మధ్య వచ్చి తాను బ్రహ్మర్షి అయ్యాను అని అనుకొని వచ్చి ఆ తపస్సుల్లో వచ్చిన శక్తిని ప్రయోగించడం కోపంతో, ఆ తపశక్తి అంతా వృధా అవ్వడం, మరలా వెళ్ళి తపస్సు చేయడం, ఇలా ఎన్నో పర్యాయాలు జరిగిన తర్వాత ఆయన కోపం మీద నియంత్రణ వచ్చిన తర్వాత, అంటే ఆ స్థాయిలో ఆయన మానసికంగా కుదుట పడిన తరువాత అప్పుడు ఆయన బ్రహ్మర్షి అయ్యారు. విశ్వామిత్ర మహర్షి ఆ కోపం గురించి శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి ఎంత విశదంగా చెప్తారో తన కథను చెబుతూ. ఈ పిల్లలిద్దరినీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళిద్దరినీ తన యాగరక్షణ నెపంతో తీసుకొని వెళ్తూ వారికి తన కోపము ఎలా దహించింది, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఆ తర్వాత శాంతపడ్డాక ఎంత హాయిగా ఉన్నాడు, లోకంలో ఎంత పూజనీయుడయ్యాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా రామలక్ష్మణులు ఇరువురికి కూడా చెబుతూ తన వెంట తీసుకొని వెళ్ళి రాక్షస సంహారం ప్రారంభం చేయించి, ఆ తర్వాత శ్రీరాముణ్ణి చేసి లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడికి కూడా వివాహం చేసి వారి గృహస్థాశ్రమ ధర్మంలోకి వారిని ప్రవేశపెట్టిన మహానుభావుడయ్యాడు. కోపాన్ని తాను
మితంగా వాడుకోవడం, అసలు కోపం పైన తన నియంత్రణ ఉండడం. అవసరమైనప్పుడు కోపం రావాల్సిందే, కోపం ప్రదర్శించాల్సిందే, కోపం తప్పనిసరిగా వస్తుంది, మామూలు మనుషులం కాబట్టి. కానీ అయిందానికి కాందానికి ఒక గ్లాస్ ఎక్కడ పెట్టారు, ఒక మంచినీళ్ళు ఎక్కడ పెట్టారు, ఎవరు స్నేహితులతో ఏం మాట్లాడుతున్నారు, టీవీలో ఏదో జరిగింది, రోడ్డు మీద ఏదో జరిగింది, లేదు బంధువుల్లోనే ఏదో జరిగింది, వాటన్నిటి కోపం ఇంట్లో భార్యా పిల్లల మీద చూపించడము, లేకపోతే భర్త పిల్లల మీద చూపించడము, నిస్సహాయులు వృద్ధులైన తల్లిదండ్రుల మీద చూపించడం. దీనివల్ల సామాజికంగా మనకు, మన గృహస్థ ధర్మంలో ఉన్న వారికైతే బంధుమిత్రులతోటి, ముందుగా వారి కుటుంబ సభ్యులతోటి సంబంధాలు సత్సంబంధాలుగా ఉండవు. భయానికో, బెదిరిపోయో, అవసరార్థమో కలిసి ఉంటారు. అప్పుడు అది కుటుంబం అవ్వదు. బయటి వాళ్ళు కూడా ఎందుకు వాడితో తలనొప్పిలే, ఒప్పుకుంటే అయిపోతుంది, లేకపోతే వాడికి కోపం వస్తే ఏం పగలగొడతాడో అన్నట్టుగా ఉంటుంది. అది పనికిరాదు. వీటన్నిటిని మించి ముందుగా ఆ గొడవ చేస్తున్న వ్యక్తి, అమ్మాయినా అబ్బాయినా, గమనించింది ఏంటంటే, అగ్ని ఎలా అయితే చందనపు కర్రని, తుమ్మ కర్రని కూడా కాల్చివేస్తుందో, ముందు తనకు వచ్చిన కోపం తన శరీరంలోనే రకరకాల హార్మోన్స్ని రిలీజ్ చేయడం వల్ల చాలా రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. మనం ముందు మనల్ని మనం హింసించుకోవడం ఎందుకు, వేరే వాళ్ళని హింసించడం ఎందుకు? భగవంతుడిచ్చిన అపురూపమైన మానవ జన్మను ఇలాంటి పంతాలు, పట్టింపులు, కోపాలతోటి నాశనం చేసుకోవాలా? లేకపోతే ఇంత అపురూపమైన జన్మను మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేకుండా ఆ పరమాత్ముడి పాదాలకే సమర్పించుకునే పువ్వులాగా మనం అయిపోవాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. అందుకే కోపాన్ని మించిన శత్రువు లేదు అంటూ, తన కోపమి తన శత్రువు, తన శాంతమి తనకు రక్ష, దయ చుట్టంబో అంటూ శతకకర్తలు కూడా తెలుగులో చెప్పారు. ఎప్పుడైనా కూడా కోపానికి పోకుండా ఉండడం, దయ కలిగి ఉండడము, ఇలాంటివి శాంతంగా ఉండడము, వీటిని మించిన స్నేహితులు అంటూ ఎవ్వరూ ఉండరు. కొంతమంది స్వభావ సిద్ధంగానే శాంతంగా ఉంటారు, కొంతమంది స్వభావం వాళ్ళ పూర్వజన్మ సంస్కారము ఏమో కోపంగా ఉంటారు. ప్రయత్నపూర్వకంగా ఆ కోపాన్ని తగ్గించుకొని తీరవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. నా ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకుంటున్నాను, నా జీవితాన్ని నేను వృధా చేసుకుంటున్నాను, నేనెందుకు ఇలా చేయాలి, ఎవరి కోసం చేయాలి, దీనివల్ల నేను సాధించేది ఏంటి, ఇంత కోపం పెట్టుకొని ఇంత ఆవేశం తోగిపోయి నేను సాధించేది ఏంటి అని ఎవరికి వాళ్ళమే మనల్ని మనమే ప్రశ్న వేసుకొని మనమే సమాధానం వెతుక్కొని మన స్వభావానికి తగ్గట్టు ఏ విధంగా మనం ఆ కోపాన్ని జయించగలము. కొంతమందికి మంచి సంగీతం వింటే తెలియకుండానే అంత బుసలు కొడుతున్న కోపం పైన పాలు పొంగిపోతూ ఉంటే కాస్త నీళ్లు చిలకరిస్తారు. కాసిన నీళ్లు అలా పడగానే అంత పాల పొంగు వెనక్కి వెళ్ళిపోతుంది. అలా అంత కోపం కూడా తగ్గిపోతుంది ఒక మంచి పాట వినిపిస్తే. కొంతమందికి ఎవరినో చూస్తే అంత కోపం తగ్గిపోతుంది, కొంతమందికి ఒక స్తోత్రం చదువుకుంటే తగ్గిపోతుంది, కొంతమంది వెళ్ళి గబుక్కును స్నానం చేసేస్తారు, కోపం తగ్గిపోతుంది. ఇలా ఎవరికి వారే మార్గాన్ని అన్వేషించుకోవాలి. కానీ అన్వేషించాల్సిందే, కోపాన్ని తగ్గించుకొని తీరవలసిందే ప్రయత్నపూర్వకంగా, మరొక మార్గం లేదు. ఎందుకు అంటే క్రోధాగ్ని సజ్జనులనైనా దుర్జనులనైనా కూడా ఒకేలాగా దహిస్తుంది. ఆ దహనానికి మనం సిద్ధపడకూడదు. ఎవరినైనా కూడా ఒక్కసారే సజీవులుగా ఉన్నవాళ్ళం నిర్జీవులుగా అయిన తర్వాత అంత్యేష్టి సంస్కారం అప్పుడు ఎలాగూ దహనం జరుగుతుంది. ఈ లోపే క్రోధాగ్నికి బలి కావద్దు, ఆ దహనానికి అవకాశం ఇవ్వవద్దు అని చెబుతున్నారు సుభాషితకారులు. వంట పట్టించుకుందాం, ఆచరించి తరిద్దాం. స్వస్తి.